పాపకన్ను మధుసూదన్ రెడ్డి పైన ఓ ఛానల్ అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ నెల్లూరు జిల్లా రావూరు మండలం పిఎస్లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తిపై టీడీపీ నేతలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని వారు మండిపడ్డారు. సదరు ఛానల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంగిలి గ్రామంలో సర్వే నెంబర్ 1లో 400 ఎకరాలు పాపకన్ను మధుసూదన్ రెడ్డి కబ్జా చేసినట్టు ఏబిఎన్ ఛానల్ ఏబిఎన్ ఛానల్ అంటే అది ఆంధ్రజ్యోతి అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అది ఏ అంటే ఆనం, బి అంటే బ్రోకర్, ఎన్ అంటే నెట్, ఆనం బ్రోకర్ నెట్వర్క్గా మారింది. అది ఇక్కడ జరిగే ఈరోజు కార్యక్రమానికి బుడద జల్లేదాని కోసమే ఈ ప్రయత్నం నిన్నటాల నుంచి దీన్నంతా జరపడం జరిగింది. లేకపోతే ఇది ఎక్కడా కూడా ఈ పంగిలి గ్రామం పొలాలు ఇప్పటి నుంచో ఉన్నాయి. ఆ సర్వే నెంబర్ 1లో కూడా మా తాతలు, మా పెద్దలు 2500 ఎకరాలు, 2530 ఎకరాలు మా తాతల పేరుతో 1860లోను 68లో కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి మాకు. కానీ ఆ పొలం ఎప్పుడో సీలింగ్లో పోయిందని మా పెద్దోళ్ళు అందరూ కూడా ఎవరు దాని జోలికి వెళ్ళలేదు. అందులో మేము హక్కుదారులు కూడా ఆ పొలం ఎవరో ఆ పంగిలి గ్రామానికి సంబంధించిన కొందరు చేసుకుంటున్నారు, వ్యవసాయం సాగిస్తున్నారు. పొరవు కూడా కొంత ఫారెస్ట్ వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటున్నారే. కానీ ఈ పాపకన్నోళ్ళకి సంబంధించి ఆ పొలానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. అది ఎందుకు జత చేశారంటే ఈ పొద్దు జరిగే కార్యక్రమానికి ఏదైనా జరగద్దని వాళ్ళ మీద బుడజలే దానికోసమే దీన్ని అడ్డుపెట్టినట్టే మేమందరం అనుకుంటున్నాం. పంగిలి గ్రామంలో సర్వే నెంబర్ 1లో 400 ఎకరాలు పాపకన్ను మధుసూదన్ రెడ్డి కబ్జా చేసినట్టు